ఉదయపు సూర్యకిరణాలు అడవిని మెల్లగా మేల్కొలుపుతున్నాయి. పక్షుల కిలకిలారావాలు, చెట్ల మధ్య తేలికపాటి గాలి, ప్రకృతి తన అందాన్ని చూపిస్తోంది. ఇలాంటి అందమైన అడవిలో ఒక చిన్న కోతి ఉండేది. ఆ కోతికి ఒకే ఒక బలహీనత అరటిపండ్లు. ఇదిగో మన చిట్టి కోతి. ఎప్పుడూ ఊగుతూ, ఎగిరిపడుతూ, ఆనందంగా తిరుగుతూ ఉంటుంది. కోతి ఎగిరిపడుతూ, సంతోషంగా వావ్! ఈరోజు ఎంత ఫ్రెష్‌గా ఉంది. ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు దూకుతూ. ఇంకో జంపే. ఏదైనా టేస్టీగా దొరికితే బాగుంటుంది. నాకు బాగా ఆకలేస్తోంది. చిట్టికి ఎప్పుడూ ఒకే ఆలోచన తినడం, ఆడడం ఇంకా మజా చేయడం. అప్పుడే చెట్టు మీద ఏదో బంగారు వెలుగులా మెరుస్తోంది. సూర్యకిరణాల్లో మెరిసిపోతూ ఒక పెద్ద పచ్చి పసుపు అరటిపండు కనిపించింది. కోతి ఆశ్చర్యంగా కళ్ళెత్తి చూస్తూ అయ్యో! ఇది నిజమేనా? కోతి ఎగ్జైటెడ్‌గా ఇంత పెద్ద బనానా నేను ఎప్పుడూ చూడలేదు. ఇది నాదే. ఎవరికీ ఇవ్వను. చిట్టి కోతికి ఇప్పుడు ఒకటే టార్గెట్ ఆ బనానా. కోతి బనానా వైపు చూస్తుండగానే అక్కడికి ఇంకొక అతిథి వచ్చాడు. అది ఎవరో కాదు గజరాజు అనే పెద్ద ఏనుగు. ఏనుగు గంభీరంగా, సీరియస్‌గా ఏమిట్రా కోతి, ఆ బనానా వైపు ఎందుకు చూస్తున్నావు? కోతి చిలిపిగా అది నా బనానా. నేను ముందే చూశాను. ఏనుగు కొంచెం గర్వంగా ఈ చెట్టు నా దగ్గర ఉంది కాబట్టి ఆ బనానా నాదే. కోతి నవ్వుతూ, టీజ్ చేస్తూ చెట్టు దగ్గర ఉంటేనే మీదా? అలా అయితే అడవి మొత్తం మీదే అవుతుంది కదా. ఏనుగు కొంచెం కోపంగా జాగ్రత్తగా మాట్లాడు. నా బలం చూసావా? కోతి స్మార్ట్‌గా, కామెడీగా బలం ఉండొచ్చు. కానీ బనానా తీసుకోవడానికి తెలివి కూడా కావాలి. ఇద్దరి మధ్య చిన్న వాదన పెద్ద పోరుగా మారబోతుంది. ఇద్దరి గొడవ వేడెక్కుతున్న సమయంలో అక్కడికి ఒక తెలివైన అతిథి వచ్చాడు. అది ఎవరో కాదు ప్లాన్లకు కిందైన నక్క. నక్క స్మార్ట్‌గా, స్లోగా నడుస్తూ అయ్యయ్యో! ఇక్కడ ఏమైంది? ఎందుకు ఇంత హంగామా? ఏనుగు ఈ కోతి నా బనానా దొంగిలించబోతుంది. కోతి అది నిజం కాదు. నేను ముందే చూశాను కాబట్టి నాదే. నక్క నవ్వుతూ కపటంగా అయ్యో! మీరు ఇద్దరూ ఇలా గొడవపడితే బనానా ఎవరికీ దక్కదు. నక్క సరే నేను జడ్జిగా ఒక గేమ్ పెట్టుదాం. అండ్ కలిసి ఏ గేమ్? నక్క చలాకీగా ఎవరైతే నన్ను ఎక్కువగా ఇంప్రెస్ చేస్తారో ఆ బనానా వాళ్ళది. కోతి మనసులో స్మార్ట్‌గా ఇదో మంచి ఛాన్స్ తెలివిగా ఆడాలి. ఏనుగు కాన్ఫిడెంట్‌గా ఇది చాలా సింపుల్ నా బలం చూస్తే చాలు. ఇప్పుడే మొదలవుతోంది. అసలు ఆట బలం గెలుస్తుందా? లేక తెలివి? నక్క వేసిన ఛాలెంజ్ మొదలైంది. ఎవరు గెలుస్తారో చూడాలి. నక్క జడ్జిమెంట్. మొదట ఎవరు ఇంప్రెస్ చేస్తారు? ఏనుగు కాన్ఫిడెంట్‌గా ముందుకు వచ్చి నేనే మొదలు పెడతా. పక్కనే ఉన్న పెద్ద దుంగను ఎత్తడానికి సిద్ధం అవుతుంది. ఏనుగు బలం చూపిస్తూ ఇది చూడండి. దుంగను సులభంగా ఎత్తేస్తుంది. గజరాజు తన బలాన్ని చూపించాడు. నిజంగా గొప్ప శక్తి. నక్క ఇంప్రెస్ అయినట్టు నటిస్తూ వావ్ చాలా స్ట్రాంగ్. కోతి సైలెంట్‌గా మనస్సులో బలం చూపించాడు. కానీ ఇది సరిపోదు. నక్క ఇప్పుడు కోతి నీ టర్న్. కోతి చిలిపిగా నవ్వుతూ నేను కొంచెం వేరేలా ఇంప్రెస్ చేస్తా. చుట్టూ చూస్తూ ప్లాన్ ఆలోచిస్తుంది. కోతి ఏం చేయబోతుందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ దాని కళ్ళలో ప్లాన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఏనుగు కొంచెం ఎగతాళిగా ఏమి చేస్తావో చూద్దాం. బలం లేకుండా గెలవలేవు. కోతి స్మార్ట్ స్మైల్తో గెలవడానికి బలం మాత్రమే కాదు, టైమింగ్ కూడా కావాలి. ఇప్పుడు కథలో అసలు ట్విస్ట్ రాబోతోంది. అందరూ కోతి ఏం చేస్తుందా అని చూస్తుండగానే కోతి లోలోపల స్పీడ్‌గా ఇదే సరైన టైం. కోతి ఒక్కసారిగా చెట్టెక్కుతుంది. ఫాస్ట్ మోషన్. ఏనుగు షార్ప్‌గా అరే ఎక్కడికి ఎక్కుతోంది? నక్క గమనిస్తూ ఏదో ప్లాన్ ఉంది. కోతి వేగంగా బనానా దగ్గరకు చేరుతుంది. కోతి ఎగ్జైటెడ్‌గా పట్టేశా. కోతి బనానా తీసుకుని కిందికి జంప్ అవుతుంది. ఏనుగు అబ్బురంగా
ఇది చీటింగ్ కాదా? నక్క షాక్ ప్లస్ కన్‌ఫ్యూజన్. ఇది ఈ గేమ్‌లో భాగమా? కోతి స్టైలిష్‌గా నవ్వుతూ గేమ్ మొదలయ్యేలోపే నేను గెలిచేశా. కోతి చిలిపిగా ఇంప్రెస్ చేయడం కాదు, స్మార్ట్‌గా యాక్ట్ చేయడం ముఖ్యం. ఇదే కోతి తెలివి. టైమింగ్ ప్లస్ ప్లాన్ ఈక్వల్స్ విజయం. కోతి ట్విస్ట్ చూసి అందరూ షాక్ అయ్యారు. నక్క తల పట్టుకుని అయ్యో, నేనే జడ్జిని కాని నన్నే మోసం చేసిందా? ఏనుగు నవ్వుతూ హాహా, బలం చూపించాను కాని బనానా మాత్రం పోయింది. కోతి స్టైల్‌గా అన్నీ ప్లాన్ ప్రకారం జరిగాయి. నక్క కొంచెం కామెడీగా ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి. అడవిలో నవ్వులు మార్మోగిపోయాయి. కోతి బనానా తీసుకుని ఒక్కసారి ఆలోచించింది. కోతి నిజాయితీగా మనమంతా కలిసి తింటే ఇంకా ఆనందంగా ఉంటుంది. బనానాను 3 ముక్కలుగా చేస్తుంది. ఏనుగు హ్యాపీగా ఇది నిజమైన ఫ్రెండ్‌షిప్. నక్క స్మైల్ చేస్తూ తెలివి ఉన్నవాళ్ళు షేర్ కూడా చేస్తారు. బలం కన్నా తెలివి గొప్పది కాని పంచుకుంటే ఆనందం ఇంకా గొప్పది. ముగ్గురూ కలిసి నవ్వుతూ తింటారు. ఇలాంటి ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ కథలు కావాలంటే మన కాథలు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.